నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. కుటుంబం కోసం చేసింది చాలు, పిల్లల కోసం చేసింది చాలు, ఇకనైనా నా జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంటున్నాను అంటున్నారు ఒకరు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, తనే నా జీవితం, తనే నా సంతోషం, తనే నా సర్వం అంటున్నారు మరొకరు. ఇలా వారి వారి కుటుంబాలను వదిలిపెట్టి ఇద్దరు ఏకమయ్యి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఎస్, మీరు గెట్ చేసింది. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్స్ దువ్వాడ శ్రీనివాస్ గారు, అలాగే దివ్యల మాధురి గారు. మరి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొత్త జీవితం గురించి, అలాగే ఏం చేయబోతున్నారు, అలాగే హైదరాబాద్ కూడా రావడం జరిగింది. ఎందుకు వచ్చారు, ఏంటి అన్ని కూడా వాళ్ళ మాటలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారండి? ఫైన్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవడం. ఒకసారి మాట్లాడే ముందు ఇందాక అన్నావు కదా కుటుంబాలని విడిచిపెట్టని. ఎవరి కుటుంబాలు ఎవరు విడిచిపెట్టట్లేదు. మా కుటుంబ బాధ్యతలను మేము తీసుకుంటూ మా ఇద్దరం కలిసి ఉన్నాం. సో కుటుంబాలను మేమే విడిచిపెట్టేలేదు. కుటుంబ బాధ్యతలను తీసుకుంటూ కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ మా ఇద్దరం కలిసి ఉన్నాం. మాకు 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి మా ఇద్దరికి కలిపి ఉన్న 5 పిల్లలు ఒక కుటుంబం, 2 ప్రజలు రెండో కుటుంబం. ఈ 2 కుటుంబాలు 2 కళ్ళ లాంటివి. ఆ రెండు బ్యాలెన్స్ చేస్తూ మా ఇద్దరు లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ కుటుంబాలను విడిచిపెట్టలేదని అంటున్నారు, కానీ మీరిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో ఒడిదుడుగులు వస్తాయి. ఎలా బ్యాలెన్స్ చేస్తారు? టైం మేనేజ్మెంట్ ఎట్లా సరిపోతుంది అంటారు? అటు ప్రజల కోసం, పిల్లల కోసం, అలాగే సార్ వ్యాపారంలో చాలా బిజీగా ఉంటారు, అలాగే మీరు మీ డాన్స్ అండ్ మీ వ్యాపారంలో బిజీగా ఉంటారు. సో టైం మేనేజ్మెంట్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? ఏముంది, అంతా ప్లాన్ చేసుకోవటమే. పాలిటిక్స్ అనేది వీక్లీ 3 to 4 days అక్కడ నేను ఉంటాను. టెక్కర్ల కాన్స్టిట్యున్సీ పీపుల్కి అందుబాటులో. ఇక్కడ ఒక 3 days హైదరాబాద్లో ఉంటాను. మాదిరి ఈ బిజినెస్ని మొత్తం పర్చేజెస్ కానీ, సేల్స్ కానీ, మొత్తం అన్ని విషయాలు కూడా ఆవిడే దృష్టి పెట్టి బిజినెస్ మీద టోటల్ ఫోకస్ చేస్తారు. మాధురికి నేను పూర్తిగా బ్యాక్ హ్యాండ్లో నేను పూర్తిగా సపోర్ట్. ఈ బిజినెస్ అంతా నడిపించడానికి పూర్తి బాధ్యతలు నేను వెనకుండి తీసుకొని తనకు ముందు పెట్టి ఈ బిజినెస్ చేస్తాను. చెప్పండి, బిజినెస్ అని అంటున్నారు. సో మీరు శ్రీనివాస్ గారిని కలిసిన తర్వాతనే ఈ ఆలోచన వచ్చిందా? ముందు నుంచి చేయాలనుకున్నారా? ముందు నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేది, కానీ కొంచెం టైం కుదరగా నాకు కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండి శ్రీనివాస్ గారు సపోర్ట్ చేయాల్సి వస్తూ పాలిటిక్స్ లో ఉండిపోవాల్సి వచ్చింది. కానీ ప్రజలు చేసుకున్న దురదృష్టం మా కర్మ అనుకోవాలి. పార్టీ ఓడిపోవడం వల్ల మాకంటూ కొంచెం టైం దొరికింది. సో ఈ టైం దొరికినప్పుడు నాకున్న ఇంట్రెస్ట్ ని శ్రీనివాస్ గారు తెలుసుకొని, సో ఈమెకి ఇందులో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈమెకి నేను బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తే ఈమె ఇంకా షైన్ అవుతుందని తెలుసుకొని నాకున్న ఇంట్రెస్ట్ తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అది ఏ బిజినెస్ ఏంటంటే ఏం బిజినెస్ చెప్పండి సార్. నాది యాక్చువల్గా గ్రనైట్. 25 years నుంచి మైనింగ్ బిజినెస్. ఈ ప్రభుత్వాలు మారటం రావటం వీటిల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నా మైండ్స్ అన్ని కూడా అర్ధాంతరంగా నిలుపుదల చేశారు. రిజల్ట్ వచ్చిన సాయంత్రానికి 4వ తారీఖు సాయంత్రమే ఆపేస్తున్నారు. దానివల్ల ఒక 50 crores ఇమీడియట్ లాస్ వచ్చి పడింది. తర్వాత ఇదివరకు నేను చేసిన పోర్టుకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే అవి కూడా ఒక 11 కోట్లు ఆపేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక్కసారి నాకు కొట్టేద్దామని. అలా అని మన బండి నడవాలి. రాజకీయం, ప్రజలతో నిత్య సంబంధాలు, 25 సంవత్సరాల అనుబంధం, అది విడిచిపెట్టుకోవటానికి లేదు. జీవితాంతం బ్రతికున్నంత వరకు కూడా అది ఊపిరిలా అది ఉంటూనే ఉంటుంది. 2 పిల్లలు, ఈ రెండింటిని నడిపించుకుని వెళ్ళాలి. వీటన్నిటికీ ముఖ్యంగా మా కుటుంబాల్లో వచ్చినటువంటి వివాదాల వల్ల, అవన్నీ మీకు తెలిసినవే, ప్రజలకు తెలిసినవే, వాటి వల్ల మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నామో ఈ నిర్ణయం వెనకాల చాలా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. వాటిలన్నిటిని అధిగమిస్తూ ముందుకు అడుగు వేయాలి అంటే వ్యాపార రంగంలో మరో కోణం ఎంచుకొని మరో మార్గంలో కొత్త వ్యాపారం ఏదైనా చేయాలని అనుకుంటున్నాము. ఇలాగా ఫ్యాషన్ పట్ల మాధురికి చాలా ప్యాషన్ ఎక్కువ. పర్టికులర్లీ షీఈ్ హ్యావింగ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ శారీస్. నాకైతే అందులో జీరో నాలెడ్జ్, నాకు తెలియదు. పట్టు సిల్క్స్ పైన చాలా అనుభవం ఉంది. సో దాన్ని ఎందుకు మనం ఉపయోగించుకోకూడదని ఆలోచించి, అలాగే జ్యువెలరీ మీద కూడా మంచి అనుభవం ఉంది. సో మాకున్నటువంటి ఫైనాన్స్ మ్యాటర్స్ అన్నిటి వరకు అంత ఫైనాన్స్ రెడీ చేసుకొని కొంచెం భారీగానే గట్టిగా ప్లాన్ చేస్తూ ఈ వ్యాపారాన్ని ఫస్ట్ బ్రాంచ్, ఆ బ్రాంచ్తో పాటు బ్రాంచెస్ కింద కూడా ఇంకా డెవలప్ చేయాలి అని ఆలోచిస్తూ వస్త్ర రంగంలో అడుగు పెట్టాలని ఫస్ట్ మాధురి పట్టు సిల్క్స్ పైన
దృష్టి పెట్టారు. దానికి ఒక పేరు కూడా పెట్టాం, కాంచీపురం ఒకుళా సిల్క్స్. వకుల సిక్స్. ఒకుళా సిల్క్స్. ఒకుళ అంటే ఒకుళా మాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి. ఈ ఒకుళా మాత ఎవరంటే చాలా మందికి కొంచెం అనుమానాలు ఉంటాయి ఒకుళా మాత గురించి. ఎవరు? అవును. చాలా గొప్ప అమ్మవారు. ఒకుళా మాత ద్వాపర యుగంలో యశోదదేవి, ఆమె పుత్రుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడికి చాలా వివాహాలు సందర్భంలో ఏ వివాహంలో కూడా ఆమె పాలు పంచుకున్న సందర్భాలు లేవు. ఆమెకి ఆ కోరిక ఉండిపోయింది, నా కొడుక్కి పెళ్లి చేయాలి అనేటటువంటి కోరిక నెరవేరల యశోదకి. ఆ కోరిక కలియుగాంతంలో నీకు నెరవేరుతుందని విష్ణు ఆమెకి చెబుతారు, వరం ఇచ్చారు. ఆ వరం ప్రకారమే ఆమె ఒకుళాదేవిగా కలియుగాంతంలో ఆ 7 కొండల పైన ఆమె మళ్ళీ పుడతారు. వెంకటేశ్వర స్వామి ఒక సందర్భంలో ఆ కొండల్లోనే నడుచుకుంటూ రావాల్సిన సందర్భంలో ఒకుళాదేవి గారు తారసపడతారు. ఒకుళాదేవి గారి దగ్గరికి వెళ్ళటం, వెళ్ళిన తర్వాత ఆ దివ్యమైనటువంటి ఆ సుందరమైనటువంటి ఆ మూర్తిని చూసి ఈయనెవరో గొప్ప వ్యక్తి అని ఒకుళాదేవి ఊహించి, నాయన నీ పేరేంటి అని అడిగితే అన్ని పేర్లు నావే అంటారు. మరి నీ ఊరంటే అన్ని ఊళ్ళు నావే అంటారు. మరి అన్ని ఊళ్ళు పేర్లు నీవే అయినప్పుడు మరి నేను పిలవటానికి ఒక పేరు నేను పెట్టుకుంటాను, నీకు శ్రీనివాసుడు అని పేరు పెడతానని ఒకుళాదేవి వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు అని పేరు పెట్టింది కూడా ఒకుళమాత. ఆ తరువాత ఆమె పెళ్లి చేయాలన్నటువంటి కోరిక, నేను అమ్మ అని పిలుస్తాను, నాకు వివాహం చెయ్యి, నీ గత జన్మ కోరిక నెరవేరుతుందని ఆకాశరాజు గారి కుమార్తె పద్మావతికి ఇచ్చి ఈ వివాహం జరగాలి, నువ్వే మొత్తం అన్ని జరపాలని విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఆదేశాలతో ఆమె ఈ ప్రయత్నం చేయటం, ఆకాశరాజు కుమార్తెతో వెంకటేశ్వర స్వామికి వివాహం చేయటం. ఇది ఆ వివాహంలో ఒకుళామాతకి ఉన్నటువంటి గొప్ప వరాలు, ప్రజలకిచ్చే వరాలు ఏంటి అంటే ఆమె ద్వారా పెళ్లి కుమారుడు ఎలా ఉండాలి, పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి, పెళ్లి ఎలా చేయాలి, ఆ పెళ్లికి డబ్బులు ఎలా సేకరించాలి. అసలు ఒకుళామాత అప్పు చేశారు కుబేరుడి దగ్గర. ఆ కుబేరుడి దగ్గర అప్పు చేసినటువంటి అప్పే కలియుగాంతం వైకం వరకు వెంకటేశ్వర స్వామి తీర్చుతున్నారు. అందుకే ఆయనకు వడ్డీ కాసులు వాడు అంటారు. ఆ కుబేరుడికి తీర్చుతున్నటువంటి అప్పు అంటే వివాహానికి డబ్బు కూడా అవసరం. ఆ డబ్బు ప్రతి పెళ్లికి అప్పు చేస్తారు. అప్పు చేయకుండా పెళ్లి చేయని వాడు ఉండడు, చేసిన వాడి భూమి మీద ఉండడు. ఒకుళామాతకి శ్రీ వెంకటేశ్వర స్వామికే అది తప్పలేదు, ఆయనే అప్పు చేయాల్సి వచ్చింది కుబేరుడి దగ్గర. అంటే ఎన్ని బాధ్యతలు వహించారు చూడండి. ఒకుళామాత తల్లిగా పెళ్లి చేశారు, అప్పు చేశారు పెళ్లి చేయటానికి, ఆ వస్త్రాలంకరణ చేశారు, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు, పెళ్లి చేశారు. ఇన్ని అనుభవాలు ఉన్నటువంటి అమ్మవారు ఆ మాత. ఆమె పేరు వెంకటేశ్వర స్వామి భక్తులు మేము. ఆయన మా ఇంటి ఇలవేల్పుగా ఆ తల్లి పేరునే పెట్టుకుందామని కాంచీపురం ఒకుళా సిల్క్స్. కాంచీపురం అని ఎందుకు పెట్టామంటే సిల్క్స్ కి పట్టుకి ప్రధానమైనటువంటి కేంద్రం భారతదేశంలో కంచి. కంచితో పాటు చాలా ప్రాంతాల్లో కూడా వారణాసి వెళ్ళాం, కలకత్తా వెళ్ళాం, బెంగళూరు వెళ్ళాం, యాడికి వెళ్ళాం, ధర్మవరం వెళ్ళాం. ఇలాంటి ప్రాంతాల్లో మేము వెండర్స్ దగ్గర కాకుండా డైరెక్ట్ నేతన్నల దగ్గరికి పోయాం. ఎవరైతే నేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మగ్గాల దగ్గరికి వెళ్ళి మాదిరి స్వయంగా వాళ్ళందరినీ పరిశీలించి చూచి మాట్లాడి వాళ్ళు ఎలా ఈ చీరను నేస్తారని తెలుసుకుని, ఒక్కో చీర నేయటానికి 4 రోజులు కూడా పడుతుందట, కొన్ని చీరలు 2 నెలలు కూడా పడుతున్నాయట. పాపం వాళ్ళకి మిగిలేదు ఏమీ లేదు, నష్టమే జరుగుతుంది. వాళ్ళకి సరసమైన ధరలిచ్చి ఆ పట్టు చీరలు ఏవేవైతే వాళ్ళు తయారు చేస్తారో ఆ హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా సేకరించి గత 3-4 నెలలుగా ఇవన్నీ సేకరించడం జరుగుతుంది. అవన్నీ ఇప్పుడిప్పుడే మాకు చేరుతున్నాయి. ఒక మధ్య దళారులు ఎవరు లేకుండా మీరే డైరెక్ట్ గా స్వయంగా మాధురి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ దేశం మొత్తం కూడా తిరగటం జరిగింది. అన్ని మగ్గాల దగ్గరికి వెళ్ళి సేకరించడం జరుగుతుంది. ఆ సేకరించి ఇవంతా మేము ఎందుకు చేస్తున్నాం అంటే, చీరలు ఎవరైనా అమ్ముతారు, బట్టలు ఎవరైనా అమ్ముతారు, మరి మనం ఏంటి ఈ రంగంలోకి వచ్చాం కదా. సాధారణంగా వ్యాపార రంగంలో వ్యాపారాలు చేసిన తర్వాత ఆ వ్యాపారం తాలూకా అధిక వానర్ ఎవరో తెలుస్తుంది ప్రజలకి. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వ్యాపారం చేయకముందే మేమెవరమో తెలుసు ప్రజలకి. మా మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక గుడ్ విల్ ఉంటుంది, ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఈయన ఎలాంటి వాడు, మాధురి బాగా సెలెక్ట్ చేయగలరు, శ్రీనివాస్ మంచి నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తాడు, సో అని ఒక అభిప్రాయం ఉండేటప్పుడు కస్టమర్ తాలూకా అభిప్రాయానికి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా మేమే కష్టపడి చేయాలని మగ్గాల దగ్గర తను వెళ్ళటం జరిగింది. దేశం మొత్తం తిరిగాం ఈ 3-4 నెలల్లో. తిరిగి అన్ని మగ్గాల దగ్గరికి పోయి ఆల్ ఇండియన్ ప్రీమియర్ కలెక్షన్స్ అన్ని కూడా తెచ్చిపెట్టి కాంచీపురం ఒకుళా సిల్క్స్ ద్వారా
ముందు మియాపూర్ మదీనాగూడలో ఫస్ట్ బ్రాంచ్, తర్వాత మరొక ఫస్ట్ 100. కాదు, ఇంకొకటి టెక్కలి నుంచి వచ్చారు కదా, ఎందుకు అక్కడ పెట్టలేకపోయారు? మనకి తెలుగు రాష్ట్రాలకి, 2 రాష్ట్రాలకి ప్రధానమైనటువంటి వ్యాపార కేంద్రం హైదరాబాద్. ఉమ్, ఒకసారి మేము విశాఖపట్నం అనుకున్నాం, ఉమ్, కానీ అదే బిజినెస్ ఇక్కడ హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేస్తే ఆ నేమ్ అన్నది Spread ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది 2 రాష్ట్రాలకి. ఆ వైడ్ పబ్లిసిటీ అన్నది ఆ ట్రేడ్ నేమ్ ఎప్పుడైతే వస్తుందో దాని ద్వారా బ్రాంచెస్ కింద పికప్ చేస్తాం. అందుకే హైదరాబాద్ లో 6 బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నాం. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, వీటితో పాటు జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తాం. ఇవన్నీ కూడా మాధురి ఆధ్వర్యంలో కొంచెం భారీగానే ఇవన్నీ కూడా చేస్తూ తాను ఈ బిజినెస్ కి అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ గా ముందు పెట్టుకుంటూ తీసుకెళ్తున్నాం. నేను వెనకాల ఉంటాను, పూర్తి మద్దతు ఇస్తాను. ఈ మద్దతుతో ప్రజలందరికీ కూడా మా ఉద్దేశం ఏంటంటే అందరూ వస్త్రాలు అమ్ముతారు, మన స్టోర్లో అమ్మేటటువంటి వస్త్రంలో నాణ్యత ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్నో ఉన్నాయండి, కంచీపురం సిల్క్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, చెన్నై సిల్క్స్ చాలా చాలా ఆల్రెడీ ఇక్కడ ఎన్నో ఉన్న దాంట్లో ఈ కాంపిటీషన్ కి మీ వకులా సిల్క్స్ అనేవి ఎలా తట్టుకోగలరు? అందుకే మేమేమనుకుంటున్నాం అంటే లాభార్జన కాదు, లాభాలే పొందాలి అనుకుంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి, ఈ రంగంలోకి రావాల్సిన పని లేదు. ప్రజలకు ఎక్కడో ఒక దగ్గర నాణ్యత లోపం ఉంది కొనే వస్త్రంలో. ఆ వస్త్రం పర్టికులర్లీ సిల్క్స్, పట్టుకి సంబంధించి హ్యాండ్లూమ్స్లో కొంత కొరత కనబడుతుంది ఎవరైతే కొనుక్కునే వాళ్ళకి. నేను చూసిన వరకు షాప్స్ పేర్లు ఇవన్నీ మాకు అనవసరం, ఆ రంగంలోకి వచ్చాం కదా, చాలామంది 50,000 రూపాయలు ఉంటే 2 లక్షలకి 3 లక్షలకి అమ్ముతున్నారు. అది తప్పు. దానికి జిఎస్టీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, షాప్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, తర్వాత మా ప్రాఫిట్, ఇవన్నీ వేసుకుంటూ ఒక 80,000 రూపాయలకి అమ్మొచ్చు. కానీ లక్షల్లో అమ్మటం ఏంటి? ఇది కూడా తప్పు. కాబట్టి మేమేం ఆలోచిస్తున్నామంటే నాణ్యత మా ప్రధానమైనటువంటి ఆలోచన, నాణ్యతే మా ప్రామాణికం, నాణ్యతే మా ప్రాధాన్యత. దాని కింద చూస్తూ కస్టమర్ కూడా సరసమైన ధర, సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా జస్టిఫికేషన్, ఈ క్లాత్, ఈ పట్టుకి ఇంతే రేట్ ఇవ్వాలి అని కస్టమర్ అనుకుని షాప్కి వస్తాడు. ఎస్, ఆ షాప్కి వచ్చాడంటే ఒకలా సిల్క్స్కి అదే ప్రైస్కి ఆ వస్త్రాన్ని కొని సంతోషంగా వెళ్ళాలి, ఆ కళ్ళల్లో మేము ఆనందం చూడాలి. అంతేగాని ఆయనకు వస్త్రం మీద డబుల్ ట్రిపుల్ ధరలు వేసేసి ఏడ్చుకుంటూ వస్తూ కొనుక్కుని వెళ్ళే సీన్ మాకొద్దు, అది మాకు అవసరం లేదు. నాణ్యత మా ప్రామాణికం. 2, కస్టమర్కి సరసమైన ధరే మా తాలూకా నిర్ణయం. ఈ కాన్సెప్ట్తో ఈ స్టోర్స్ ఏవైతే ప్రారంభిస్తున్నామో దీనిలో ముందడుగేయాలని మా ఆలోచన. ఎప్పటి నుంచి మీరు దీని మీద రీసెర్చ్ చేసి స్టార్ట్ చేశారు? మాధురికి చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ పట్టుస్లో. నేను ఈ మధ్య ఒక 3-4 నెలల నుంచి ఆమెతో ఈ ఆలోచన చేస్తున్నప్పుడు వింటున్నాను, చూస్తున్నాను. నాకైతే నాలెడ్జ్ లేదు. నేను బ్యాక్గ్రౌండ్ ఫినాన్స్ సపోర్ట్, ఫినాన్స్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూసుకుంటాను. పర్చేజింగ్, ప్రమోషన్ ఆమె చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అనొచ్చు కదండి, కేవలం ఈ బిజినెస్ కోసమే, ఈ డబ్బు కోసమే తన దగ్గర ఉన్నారని, అలాంటి వ్యతిరేకత వచ్చిందా? మంచి జోక్లు వేస్తున్నారు మీరు. నీకు విషయం తెలుసా, ఇప్పుడు మాకున్న ఆస్తుల్లో, అది కూడా మంచి ప్రశ్న వేస్తారు, మాకున్న ఆస్తుల్లో ఒక 2.5 కోట్ల రూపాయలైనటువంటి అపార్ట్మెంట్ విశాఖపట్నంలో ఆమె సొంతం. మాధురి పేరుతో, డి మాధురి పేరుతో 2020లో అగ్రిమెంటే తీసుకున్నటువంటి ల్యాండ్ని, రిజిస్ట్రేషన్ అయినటువంటి ల్యాండ్ని మొన్న అమ్మాం. 2 కోట్లు 10 లక్షల అటు ఇటుగా అది అమ్మేసాం. చాలా ల్యాండ్స్ ఇటీవల కాలంలో ఆమెకి చెందినవి అమ్మేశాం. నిజానికి చెప్పాలంటే ఒకలామాత పేరు పెట్టుకున్నాం కాబట్టి ఈ బిజినెస్లో ఎక్కువ డబ్బులు వెచ్చిస్తుంది మాధురి. అది ఆ క్లారిటీ కోసం ప్రజలకు కూడా తెలియాలి కదా. నేను దైవ సమానంగా చెప్తున్నాను. ఇక్కడ డబ్బుల వరకు వస్తే దువాడ శ్రీని దగ్గర డబ్బుల కోసం వచ్చారు కాదు, ఈ డబ్బులు పెడుతుంది మాధురి బిజినెస్ లో. ఎందుకంటే గతంలో కూడా తన బిల్డింగ్ కోసం మీ వైఫ్ ఇంతకు ముందు ఫైట్ చేయడం జరిగింది, ఆ ఆస్తి నాది, నాకు ఇచ్చేయని అన్నారు. సో ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరో అలిగేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది, డబ్బు కోసమే, బిజినెస్ కోసమే మీరు తన దగ్గర ఉన్నారు. ఏ ఆస్తి కోసం అయితే వాణి వచ్చి నాదని అడిగారో, ఆస్తికి పునాదేసిన రోజుకి నేను పలాసలో ఉన్నాను మా అమ్మ దగ్గర. అంటే నిరాశ్రయుడినై ఉన్నాను. వాణి ఇంటికి తాళం వేసేస్తే గతి లేక మా అమ్మ దగ్గర వెళ్ళున్నాను. ఆ టైంలో ఇది ఎప్పుడుది 2023వ సంవత్సరం, 23వ సంవత్సరం నవంబర్ నెల, 23వ సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలలకి నేను పలాసలో ఉన్నాను. డిసెంబర్ తర్వాత అక్కడ పునాది పడింది. 24కి ఆ బిల్డింగ్ పూర్తయింది. ఫాస్ట్గా కట్టాం, రాత్రి పగలు. వాణి ప్రమేయం ఏముంది బిల్డింగ్లో? వాణి లేదు కదా నా దగ్గర.
వాడిని నేను పలాసలో ఉన్నాను కదా, నేను వాడితో లేను కదా. అసలు ఈ వాస్తవం చాలా మందికి తెలీదు. తెలియదు. ఏ హక్కుతో వచ్చి ఆమె ఆ ఇల్లు నాది అని అడిగారు? ఆ ఇల్లు నీతో నువ్వు నాకు ఇంటికి తాళం వేసినప్పుడు ఆ ఇల్లు నాకు లేదు కదా, ఆ స్థలం నాకు లేదు కదా. డేట్స్ చూసుకోండి, నా పేరున రిజిస్ట్రేషన్ అయిన డేట్స్ చూసుకోండి, మీకే అర్థం అవుతుంది. గొడవ తర్వాత రిజిస్ట్రేషన్ అయింది గొడవ. సో ఆస్తుల విషయంలోకి వస్తే నాకన్నా ఎక్కువ మాధురికే అవకాశాలు ఉన్నాయి, ఫండింగ్స్ ఉన్నాయి. నేను మానసికంగా, వ్యక్తిగతంగా, ఇతర రకాలుగా నేను ఆమె ప్రోత్సహించి ముందుకు ఈ అంటే బిజినెస్ మళ్ళీ మొత్తం రీబౌన్స్ అయ్యి మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు ఇంకా ఫినాన్షియల్ గా అయితే కనుక. ఓకే మాధురి గారు మీరు చెప్పండి. సో మీరు బిజినెస్ ఇదే ఎందుకు సిల్క్స్ లేదంటే వస్త్ర రంగంలోనే ఎందుకు అడుగు పెట్టాలనుకున్నారు? ఎందుకంటే మీరు మంచి డాన్సర్, ఎంతో మందికి డాన్స్ నేర్పిస్తున్నారు, కోలాటం నేర్పిస్తున్నారు, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఆ రంగంలో ఎందుకు వెళ్ళలేదు? పాలిటిక్స్ లోకి వచ్చిన 3 years నేను ముందే డాన్స్ ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసేసాను. నేను క్లాసెస్ చెప్పడం మానేశాను పాలిటిక్స్ బిజీ అయ్యాక. సో ఇప్పుడు శ్రీనివాస్ గారిని ఆర్థికంగా దెబ్బతీశారు కాబట్టి మళ్ళీ తన క్వారీలు అన్నీ ఆపేశారు. ఆల్మోస్ట్ ఒక 100 crores వరకు లాస్ అయిపోయారు. తను ఉన్న ఆస్తులన్నీ అక్కడ ఇచ్చేసారు, ఒక 100 crores వరకు లాస్ అయ్యారు. సో లాస్ అయ్యాక మేము ఏం మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ మనం కొత్తగా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు నాకు శారీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అతను గమనించి, నీకు ఈ ఫీల్డ్ అయితే బాగుంటుంది, నువ్వు ఇది చూస్ చేసుకో, దీంట్లో నీకు బాగుంటుంది అని చెప్పి అతను నన్ను మోటివేట్ చేశాడు. సో నాకు కూడా నేను ఉమెన్ కి ఎక్కువ సపోర్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా ఉండాలన్న ఆలోచనతో క్వాలిటీ ఉన్న శారీస్ ని తక్కువ రేంజ్ లో, తక్కువ బడ్జెట్ లో ప్రతి ఒక్క మహిళకి అందాలనే ఆలోచనతో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను కూడా, శ్రీనివాస్ గారు నాకు మగ్గాలు అవి కూడా అమర్చారు, దగ్గరుండి అన్ని సమకూర్చారు. సో నేనే దగ్గరుండి శారీస్ అన్ని వీవింగ్ చేయించి తీసుకొచ్చి ఈ స్టోర్ లో పెట్టి రీజనబుల్ రేట్స్ కి ఉమెన్ అందరికి అందాలనే ఆలోచనతో ఈ స్టోర్ ని స్టార్ట్. సో గట్టి కాంపిటీషన్ అయితే హైదరాబాద్ లో రాబోతుంది అయితే వకుల సిల్క్స్. అండ్ గట్టి కాంపిటీషన్ ఉన్నా ఇప్పుడు మేము అందరికన్నా తక్కువ ఇస్తామన్నప్పుడు మా దగ్గరికి వస్తారా, ఎవరి దగ్గరికి వెళ్తారు జనా చెప్పండి? ఆబ్వియస్లీ ఎక్కడ సేమ్ క్వాలిటీ ఉన్న సారీ ఒక షాప్ కి వెళ్తే మీకు ₹1,00,000 వస్తుంది, అదే సారీ మేము 20,000 ఇస్తున్నాం. నేను ఒకటి చెప్పగలనండి, ఇతర షాపులకు కాంపిటీషన్ మేము అవ్వాలని మేము ఆలోచించట్లేదు. కస్టమర్ కి నాణ్యత గల వస్త్రం ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. దానిలో మాత్రం టాప్ లెవెల్లో మా కాంపిటీషన్ ఉంటుంది. నాణ్యత ఇస్తాం, సరసమైన ధర ఇస్తాం, అది యాక్చువల్ ప్రైస్ ఇస్తాం, వాళ్ళకి రీజనబుల్ ప్రైస్ ఇస్తాం, నాణ్యతతో కూడుకున్న వస్త్రాన్ని ఇవ్వాలి, పట్టు ఇవ్వాలనేది, పట్టు సిల్క్ సారీ ఇవ్వాలనేది మా ధ్యేయం. దీనిలో పోటీ ఉంటాం మేము. వాళ్ళు చేస్తున్న వ్యాపార రంగంలో ఇంకెవరెవరో చేస్తున్న ఆ వ్యవహారాల్లో మేము పోటీ ఉంటాం. అందరూ అలానే వచ్చేస్తారు సార్. ఫస్ట్ స్టార్టింగ్ మీ తెలంగాణ ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే తెలంగాణ పీపుల్ కొంచెం బాగా ఎక్కువ మమ్మల్ని బాగా ఆదరించారు ముందు నుంచి కూడా. బాగా మంచి మనసున్న వాళ్ళు కూడా తెలంగాణ పీపుల్ అంతా నాకు చాలా ఇష్టం. హైదరాబాద్ ఏంటంటే చాలా మందికి లైఫ్ ఇస్తుంది, అంటే బ్రతకడానికి చాలా అవకాశాలు అనేవి హైదరాబాద్ లో అయితే ఉన్నాయని నేను నమ్ముతాను. చాలా మందికి బ్రతుకునిస్తుంది. ఓకే నెక్స్ట్ వైజాగ్ అనుకోవచ్చా ఇంకా మీరు? నెక్స్ట్ హైదరాబాద్ లోనే ఇంకొక 2-3 బ్రాంచెస్ మొత్తం కూడా హైదరాబాద్ ఉంటది. ఆ తర్వాత కర్ణాటక కూడా అని అంటున్నారు, కర్ణాటక బెంగళూరు కూడా అనుకుంటున్నారు. రైట్. ఇవన్నీ ఒకేసారి కాదండి, ఒక 1 year లోనో 1.5 years లో గ్రాడ్యువల్ గా పెంచుకుంటాం. అంటే మేము రెండు బ్యాలెన్స్ చేయాలి, పాలిటిక్స్ బ్యాలెన్స్ చేయాలి, బిజినెస్ చేయాలి కాబట్టి కొంచెం అటు ఇటుగా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి. ఇది చేస్తున్నామని పాలిటిక్స్ విడిచిపెట్టేస్తున్నాం అని చాలా మంది అనుకుంటున్నారు. అది విడిచిపెట్టారు, అది మా ఊపిరి. బయట ఎలా ఉందంటే శ్రీనివాస్ గారు, మాధురి గారు వాళ్ళ లైఫ్, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉన్నారు. జెడ్పీటీసీగా ఉన్నటువంటి వాణి గారు దూసుకు వెళ్ళిపోతున్నారు, అధిష్టానం దగ్గర మంచిగా పేరు తెచ్చుకుంటున్నారు. తొక్కలో ఒక రోజు ఏదో ఆఫీస్ ప్రజా జీవితంలో నిరంతరం ఉండి మేము కష్టాలు పడుతూ ఇవన్నీ చేసి ఏదో ఒక రోజుకి వెళ్తే చూపిస్తే కొన్ని ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ కోసం ఒక రోజు బయటకు వచ్చి ఏదో పెద్ద షో చేస్తే ప్రజా జీవితంలో ఉండిపోయినట్టే. ముందుంది ముసళ్ళ పండుగ, ఇప్పుడు ఏముంది 29లో ఎలక్షన్. ఎలా అమ్మా నువ్వు చూసావా అధిష్టానం దగ్గర? నువ్వు చూసావా అధిష్టానం ఆమె పిలిచిందని? నువ్వు చూసావా? ఎవడైనా రాసినోడు చూసాడా? ఒక రోజు వెళ్తే ఏదో పెద్ద వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం ఏదో thumbnail పెడితే చూస్తారు కదా, పెడితే చూస్తారు. ఒక రోజు వెళ్తే వచ్చేసినట్టే. శ్రీనివాస్ గారిని డామినేట్ చేసేవాడు ఎవడు ఇంతవరకు తెక్కలో లేడు, రాడు. శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్నట్టు డబల్ ఇంపాక్ట్, అతను ఫైర్ అయితే నేను కూడా ఫైర్, డబల్ ఫైర్ తో మేము వెళ్తాము. ఇంకా ఏంటో మేము చూపిస్తాం. మేమేమో రాజకీయాలు వదిలేదు, మా ప్రజల కోసమే మేము ఇంకా ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంకా డబల్ ఇంపాక్ట్ తో ఉంటాం పాలిటిక్స్ లో, అంతేగాని తగ్గేదే లేదు. మా ఊపిరి ఆగితే రాజకీయం ఆగిపోయినట్టండి. రాజకీయం మా ఊపిరి ఒకటే. ఎవడైనా మా మీద పోటీ పడాలనుకునేవాడు టెక్కల్లో, ఎవడైనా మేము లేకపోతే బాగు, ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటే మీతో ఫైట్ చేస్తే
మగతనం. మీరు బెడ్ రీడన్ అయిపోతే మీతో ఫైట్ చేస్తే నేనేం మగాడిని? అలా ఆలోచించుకునే వాళ్ళు టెక్కల్లో ఉన్నారు, మా జిల్లాలో కూడా ఉన్నారు. ఆ దువాడ శ్రీని కథం ఇంకెళ్ళిపోయాడు, ఇంక మేము ఎంటర్ అయిపోతాం. కళ్ళ కనొద్దని చెప్తున్నా. దువాడ శ్రీనివాస్ విడిచిపెట్టడు, మీ ఛానల్ ద్వారా చెప్తున్నా. వస్తున్నాం కదా, డిఎస్ విత్ డబుల్ ఇంపాక్ట్, ఇద్దరం కలిసి వస్తాం. డబుల్ బ్యారల్ గన్ లా వస్తాం, ఎలా ఉందంటే లోడెడ్ గన్ లా వస్తాం. టికెట్ కొనుక్కునే సత్తా లేనివాడు కూడా టికెట్ కావాలని ట్రై చేస్తున్నాడు టెక్కలో. అలా ఉంది పరిస్థితి, ఏం చేస్తాం చూద్దాం. సార్ ఎప్పుడైతే ఈ మధ్య మాదిరి పెట్టి దమ్ము ఉంటే తెచ్చుకోర టికెట్, తెచ్చుకుంటూ వదిలేస్తే పాలిటిక్స్ అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, డైలాగ్ చెప్పండి ఒకసారి. అందుకే పెట్టాను మొన్న ఇన్స్టాలో, డబ్బు ఉంటే తెచ్చుకోరా టికెట్, నువ్వు తెచ్చుకుంటే నేను వదిలేస్తా పాలిటిక్స్. బ్రాండ్, కొత్త బ్రాండ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఏదో మేము డిస్టర్బెన్స్ లో ఉన్నాం కదా అని తొక్కేసి ఏదో దీన్నే ఒక బూచిగా చూపించి టికెట్ తెచ్చుకోవడం కాదు. దమ్ము ఉంటే ప్రజా జీవితంలో నువ్వేంటో నిరూపించుకొని రాజకీయం ఒకడిస్తే రాదు. రాదు. నేను టెక్కలి నియోజకవర్గంలో 4 మండలాల్లో మండు టెండల్లో పాదయాత్ర చేశాను 42 రోజులు, కష్టం అది. 2008లో. టెక్కలి ప్రజల కోసం, చిత్తడి నేలల కోసం, రైతుల కోసం, మత్స్యకారుల కోసం ఉద్యమం చేసి జైళ్ళకి వెళ్ళాను, కేసులు పడ్డాను. 18 కేసులు, 1600 మందితో జైల్లో ఉన్నాను. ఈ చరిత్ర ఎక్కడికి పోద్ది? నేను ఒక్కడనే ఆ రోజు నాకే పార్టీ సపోర్ట్ లేదు. ఎవడు పార్టీ సపోర్ట్ లేకుండా నేను పాదయాత్ర చేశాను, పార్టీ సపోర్ట్ లేకుండా నేను ఉద్యమాలు చేశాను. ఇప్పుడు నాకెందుకు? నేనంటూ ప్రజల్లో ఒక ఇమేజ్, మాకంటూ ప్రజలతో మాకు ఒక ప్రత్యేకమైన సంబంధం, అదెవడు విడగొట్టగలుగుతాడు? అది ఎవడి సాధ్యం కాదు. చెప్తాను ఇప్పుడు, టెక్కల్లో శ్రీనివాస్ గారి క్వారీ మాత్రమే ఆగిపోయింది. అంటే శ్రీనివాస్ గారే ప్రజల్లో ఉన్నారనే కదా టార్గెట్ గా కూటమి ప్రభుత్వం ఆపారు. మరి ఇప్పుడు సోకాల్ టికెట్ తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, మరి వాడి క్వారీ ఎందుకు రన్ అవుతుంది? వాడికి ఎందుకు ఆగలేదు? ఎవరైనా ఒకసారి జనాలు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. శ్రీనివాస్ క్వారీ ఆపిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సోకాల్ ఇదే మా పార్టీలో ఉన్న వ్యక్తి క్వారీ ఎందుకు రన్ అవుతుంది? సో ఇది అర్థం చేసుకుంటే చాలు, ప్రజలందరూ బాగుపడినట్టే. సామాన్య కార్యకర్తలకి హింసించి రాచి రంపాన పెట్టి జైళ్ళకి పంపిస్తున్న అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జికి చిన్న కార్ యాక్సిడెంట్ జరిగితే ఫోన్ చేసి పరామర్శించి వైద్యులను ఏర్పాటు చేసింది. ఇది వాళ్ళ హీన చరిత్ర, మాది జన చరిత్ర. జనంలో ఉన్న ఇప్పుడు సోకాల్లో ఉన్న మా టెక్కల నాయకులందరూ శ్రీనివాస్ గారు ఏంటంటే ప్రజల కోసం పరితపించి ఎప్పుడు కూడా డబ్బు మీద అపేక్ష లేకుండా తన దగ్గర ఉన్నది కూడా మొత్తం ఖర్చు పెట్టి ప్రజల కోసమే ఉండాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి. మిగతా వాళ్ళని టికెట్ ఆశిస్తే ఏదో ఫండ్ వస్తుందేమో, ఆ డబ్బులతో మేము బాగుపడేస్తాం, ఆ డబ్బులతో మేము ఆస్తులు కొనుక్కుంటాం. ఇదే సోకాల్ ఈ టికెట్ వచ్చిన వ్యక్తే ఇంతకు ముందు ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫండ్ తో సైట్లు కొనుక్కొని ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు. ఆ విషయం అధిష్టానం కూడా తెలుసు. మరి ఇవన్నీ ఎలా గమనిస్తూ ఉన్న సోకాల్ నియోజకవర్గం నాయకులు, జిల్లా నాయకులందరూ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో మాకైతే తెలీదు. మరి దీని వల్ల ప్రజలు నష్టపోతారు. వైసీపీలో ఉండాలి, ఇప్పుడు టీడీపీతో కలిసి వాళ్ళు చేస్తే మరి ఇంకేముంటుంది? మా పార్టీ వాళ్ళకి కదా నష్టం. నిజంగా వైసీపీ అనుకునే ఒక ప్రతి కార్యకర్త కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు గ్రామాలు ఆడేవాళ్ళు చక్కగా ఉన్నారు. సరే మీరు అన్నట్టు ఇలాంటి దుర్మార్గులు టెక్కల్లో ఉండేటోడు మేమేలా రాజకీయానికి? మేము రాజకీయం చాలా గట్టిగా ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల గొంతై మాట్లాడతాం, ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు ఉంటాం. అది మా ఊపిరి. వ్యాపారం కూడా మా రెండో కన్ను. ఎవరు చేయట్లేదు బిజినెస్, అందరూ చేస్తున్నారు. దట్స్ ఫైన్ సార్. సార్ మీరు అన్నట్టుగా ప్రజలతో మీరు ఉన్నారు, ప్రజలకి టెక్కలకి మీకు ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. సో అభిమానంతో మీరు గెలిచే ఛాన్సెస్ ఉన్నా గానీ, బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వైసీపీ ప్రస్తుతం అయితే 11, ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇంకా చాలా మంది ఎంపీలు రాజీనామా చేశారు. నెక్స్ట్ 2009కి అసలు వైసీపీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లేదని బయట నడుస్తుంది. అప్పుడు ఎలా రాగలుగుతారు? వైసీపీ ఎంత మంది వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేవుడు అనమాట. ఈ నాయకులు వస్తారు పోతారు, కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉంటాడు కదా. ప్రజలతో ఉన్న సంబంధం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 2029 లో డబుల్ ఇంపాక్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175 అన్నారో అదే నినాదంతో మళ్ళా 175 తో జగన్మోహన్ రెడ్డి గారు 2029 లో సీఎం గా గెలుస్తారు. మీకు రాజకీయాల్లో క్యాడర్ బేస్డ్ పొలిటీషియన్స్ ఉంటారు, మాస్ బేస్డ్ పొలిటీషియన్స్ ఉంటారు. రామారావు గారు, ఎన్టీఆర్ గారు మాస్ బేస్డ్ పొలిటీషియన్, రాజశేఖర రెడ్డి గారు మాస్ బేస్డ్ పొలిటీషియన్. మనకు వచ్చిన ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాస్ బేస్డ్ పొలిటీషియన్, చంద్రబాబు నాయుడు క్యాడర్ బేస్డ్ పొలిటీషియన్. చంద్రబాబు నాయుడు ఎప్పుడు జనంతో డైరెక్ట్ సంబంధాలు ఉండవు, జనం ద్వారా ఆయన గెలవరు.
కేడర్ ద్వారా జగన్మోహన్ ఒక్కడ రెడ్డి అంటారు కదంటే పరదా వెనకాల ఉన్నటువంటి రాకుమారుడు ఆయన అసలు జనాలకు జగన్ రాలేదని అంటారు. జనం కోసం 16 నెలలు జైల్లో ఉండి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనపాటి జనం తాలూకా ఆలోచనల్ని అమలు చేసి నవరత్నాల ద్వారా అమలు చేసి భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా సచివాలయ వ్యవస్థ గురించి చాటి చెప్పినటువంటి గొప్ప ధీరోదాత్తమైనటువంటి ఒక వ్యక్తి జగన్ అనేటటువంటిది ఒక మాసెస్ మా లీడర్, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అంటారు కదా. జగన్ జనంలోకి వెళ్తే 25,000 మంది వస్తారు చెప్పకుండా వెళ్తే అది అదే జగన్ మాస్ లీడర్ అంటే. అదే చంద్రబాబు నాయుడు వెళ్తే వస్తారా? పవన్ కళ్యాణ్ గారు వెయ్యి ఉన్నారు. అరేంజ్మెంట్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీకు ఇప్పుడు ఇంకో ఆ మాట మాసంలో హీరో చెప్తున్నా అన్నట్టుగా మీకు ఇప్పుడు మాట వాళ్ళ చెప్తున్నా కూటమిలో. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజకీయాలతో పోల్చకూడదు. కానీ ఆయన వెళ్ళినా కూడా ఆయన జనాలు వస్తుంటారు ఆయన ఒక కదా. సినిమా యాక్టర్. సినిమా గ్లామర్ తో జూనియర్ ఎన్టీఆర్ వెళ్తే 1,00,000 మంది వస్తారు ఇక్కడ. మొన్న ఇతను సినిమాకి వెళ్తే ఎవరు అది అల్లు అర్జున్ గారు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద ఇదే మా ఊర్లో ఉప్పల్ బాలు వచ్చాడు, వాడు వచ్చినా కూడా జనాలు ఉప్పల బాలంటే ఎవడు ఉంటాడు. తెలంగాణ వాడు వచ్చినా కూడా జనాలు మాధురి గారు తెలంగాణ వాళ్ళకి చాలా చాలా దగ్గర అయ్యారు. పవన్ కళ్యాణ్ వస్తారు సార్, మా ఊరు పవన్ కళ్యాణ్ వస్తే వచ్చారు, పవన్ కళ్యాణ్ వస్తే రావడానికి ఏముంది, మళ్ళీ- తెల్ల సైనికులు వస్తారు ఎవరో. కాదండి మళ్ళీ సినిమా మిమ్మల్ని యాక్టర్ troll గా చేస్తారు వస్తారు మీరు. సినిమా యాక్టర్ గా వస్తారు కానీ ఆయనేమి రాజకీయ నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసుకుంటారంట. అతను గాడ్, అతను జగన్ ఏంటి? goosebumps వస్తాయి జగన్ కాలిగోటికి పవన్ కళ్యాణ్ వాళ్ళకి అతనికి వీళ్ళకి పోలిక అతనితో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళకి. 3,660 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఒక 2 రోజులు పాదయాత్ర చేయమనండి మీరు అన్న లోకేష్ స్టార్ కి. గారు చేశారు కదా. నేను అతని గురించి లోకేష్ కూడా పొలిటీషియన్. తన గురించి మేము అన్నట్లు అతనికి ఒక లెగసీ ఉంది. పొలిటీషియన్ లోకేష్ పొలిటీషియన్ కాదని ఎవరన్నారు? ఆయన పాదయాత్ర చేశాడు. నేను ఆయన గురించి విమర్శించట్లేదు. అసలు నేను పవన్ కళ్యాణ్ గురించి అంటే తప్పు అంటారు కానీ he is very smart and he is very బాగానే intelligent. చేసుకోదు. ఆయన వరకు ఆయన చేసుకుని వెళ్తున్నాడు. ఒక చంద్రబాబు నాయుడు కొడుకుగా వెళ్తున్నాడు. నేనేమి ఇప్పుడు ఆయనకి వ్యక్తిగతంగా విమర్శించాడు. మీరు జగన్మోహన్ రెడ్డితో పవన్ కళ్యాణ్ కంపేర్ చేస్తూ అంటున్నాను. నేను అంటున్నా. అంటే మీరు జనాలు ఆయన వస్తే 25,000 మంది వస్తారు. వస్తారు అని అంటే నేను ఆ విధంగా ఇంకో అన్నాను. నిమిషం అలా వస్తే వస్తారు. అంటే పొలిటీషియన్స్ మాస్ బేస్డ్ గా ఉండడం అరుదుగా ఉంటారు అంటున్నా. ఉమ్. అలాంటి అరుదైన వ్యక్తులే మాస్ బేస్డ్ లీడర్స్ గా ఉంటారు. అందులో రామారావు గారు ఒకరు, రాజశేఖర రెడ్డి గారు ఒకరు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా మాస్ బేస్డ్ లీడర్ కాదు అంటున్నా. ఇప్పుడు ఈ 11 మంది నుంచి మళ్ళీ 2029 కి అంత బౌన్స్ బ్యాక్ రావడానికి మళ్ళీ అంత మంది దానికి మీరు ఎట్లా చేస్తున్నారు వైసీపీ మళ్ళీ బలోపేతం చేయడానికి? ప్రజలే చేస్తారు. అంతే అంటారు. ప్రజలు వాగ్దానాలు నమ్మారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ తమ్ముడు ఉన్నాడు, అమ్మఒడి జగన్ అన్నేమో ఒక్కడికే ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నీకు 15, నీకు 15, నీకు 15, నువ్వు వచ్చావా నీకు 15 ఇలా చెప్పాడు. మా ఇంట్లో 45 వస్తుంది 60 వస్తుంది అని మీరే ఇల్లు ఓటేసేసారు. కానీ ఇప్పుడు మోసం. ఇప్పుడు తల్లికి ఉన్న పిల్లలందరికీ ఇస్తానని చెప్పి, స్కూల్కి పంపించిన పిల్లలందరికీ ఇస్తామని చెప్పి, మళ్ళీ తల్లికి మాత్రమే ఇస్తానని చెప్పి తల్లికి వందనం పెట్టి మోసం చేశాడు. నిరుద్యోగులకి 3,000 రూపాయలు చొప్పున 20 లక్షల మందికి అన్నాడు, ఒక్కడికి కూడా ఇవ్వలేదు. రైతన్నలకి 20,000 రూపాయలు అన్నాడు, అది ఇవ్వలేదు. తల్లికి వందనం ఇవ్వలేకపోయినావు. ప్రతి ఇంటికి సిలిండర్స్ 3 ఇస్తానన్నావు, ఒక సిలిండర్ కూడా ఇవ్వలేకపోయినావు. సూపర్ 6 పేరు పెట్టి మోసం చేసి అధికారంలో వచ్చాడు. ఈ మోసం అన్నది ఎక్కువ కాలం నిలబడదు, తిప్పి కొడతారు జనం. జగన్ లేని లోటు ఈరోజు జనం అనుభవిస్తున్నారు. నేను ఒక్క మాట చెప్పగలను, ఇంటికి పథకాలు వాలంటీర్ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా అందేవి. ఒక్కటే చెప్పండి, 5 కోట్ల మంది ప్రజలు ఉంటే 3 కోట్ల పైచిలకు ప్రజలు ప్రభుత్వ పథకాలు అందుకుంటే ఒక్కరైనా రూపాయలు లంచం ఇచ్చారా? ఒక్కడైనా ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీసులకి పోలీస్ స్టేషన్లకి వెళ్ళారా? జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వమే వాళ్ళ ఇంటికి వచ్చింది. ఒక్క సినిమా కోసం మాత్రం బయటికి వెళ్ళారు, సినిమా టికెట్ తీసుకొని బయట సినిమా చూశారు. మిగతా పనులు ఇంటికే అయ్యాయి. క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్లు ఇంటికే వస్తాయి, అన్ని పథకాలు ఇంటికే వస్తాయి, రూపాయి లంచం లేదు. ఇలాంటి నాయకుడు ఇలాంటి ప్రభుత్వాలు ఎప్పుడు వస్తాయండి? జగన్ అవసరం ప్రజలకు కాకపోతే చంద్రబాబు నాయుడు అవసరం ఉంటుందా? చూడండి, రాజకీయాల్లో ఓడుతాం, గెలుస్తాం, మళ్ళీ లేస్తాం. పడ్డాం కదా, మళ్ళీ లేస్తాం. మళ్ళీ జగన్ అనే ముఖ్యమంత్రి అవుతాడు. రానున్న రోజులన్నీ జగన్. మీరు మళ్ళీ ఎట్లా లైఫ్ ని రీస్టార్ట్ చేస్తారు, మళ్ళీ వైసీపీ కూడా మళ్ళీ అట్లా బౌన్స్ బ్యాక్ వస్తుంది, రెనెసాన్స్ ఉంటుంది, పునర్జీవనం అనేది ఉంటుంది, ఎప్పుడు జరుగుతుంది. సో ఇప్పుడు మీకు మీ పర్సనల్ గా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవండి యాజ్ ఆఫ్ నౌ? అంటే వన్స్ మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎదుర్కొంటున్నారా పర్సనల్ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్? ఉన్నాయి కొన్ని మంది. ఇప్పుడు కొంతమంది మమ్మల్ని చంపేస్తాం, నరికేస్తాం, కాల్ చేస్తాం, కనబడతాం, రకరకాలు చెప్తారు. వాటి మీద కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజు చూడండి, నేను ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నాను, ప్రొటెక్షన్ కూడా నాకు లేదు, సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు గవర్నమెంట్, ఇవ్వటం లేదు.
నాకు 2+2 సెక్యూరిటీ అవును ఉండేది, 4 ఉండాలి. 4 ఉండాలి. ఈ రోజు లేరే. నాకు అన్మాన్ ఎక్కడ? లేరు. అవును. నాకేమైనా అయితే ప్రభుత్వం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్కి ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఏంటి? ఇంత నీచమా? ఉమ్. మరి ఎస్పీ సమాధానం చెప్పాలి, మా శ్రీకాకుళం ఎస్పీ, మరి డీజీపీ గారు, డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్, దీనికి ఏ సమాధానం చెప్తారో మీ ద్వారా నేను అడుగుతున్నాను. సెక్యూరిటీస్ కూడా తీసి పడేసినారు. మేము తిరుగుతామండి, హైదరాబాద్లో 3 రోజులు ఉంటాను, ఆంధ్రప్రదేశ్లో 4 రోజులు ఉంటాను, తిరుగుతాను, నా ఇష్టం. తిరగొద్దనడానికి మీకు లేదు కదా. ఆ తిరిగేటప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకెందుకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు? అయితే సెక్యూరిటీల మీద ఆధారపడి బ్రతుకులు కావు. మాకంటూ మాకు శక్తి ఉంది, మాకు మేము కాపాడుకోగలం, ముందుకెళ్ళగలం. ఇలాంటి సవాళ్ళు ఎన్నొచ్చినా సరే ఎదుర్కొని ముందుకెళ్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొత్త లైఫ్ ని స్టార్ట్ చేశారు, కొత్త బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు. సో హైదరాబాద్ లో సక్సెస్ఫుల్ గా తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని ఎలాగ ఆదరించారు, ఈ బిజినెస్ ని కూడా హైదరాబాద్ లో ఖచ్చితంగా ఆదరించాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. వెరీ మచ్.